పెట్టుబడులు పెట్టిన తర్వాత దుర్వినియోగం చేసే అధికారం ఎవరికీ లేదు. వీళ్ళకేంటి, అది కానీ వాడితే నాకు పేరు వస్తుంది, నాకు పేరు రాకూడదంటే దాన్ని వాడకుండా ఉండాలి. అందుకని అధ్యక్ష, ప్రజా వేదికను కూల్చారంటే అది శాశ్వతంగా అట్లనే గుర్తుంటుంది. విధ్వంసంతో ప్రారంభించారు, విధ్వంసంతోనే చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి కూడా వచ్చారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష, రెండో ప్రాజెక్టు అధ్యక్ష, ఇది కూడా ఒక విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష. అందిరి నీవా ఓసారి 87లో ఎన్టీ రామారావు గారు అందిరి నీవా సంకల్పించారు. అప్పట్లో మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఒక ఇంజనీర్ శివరామకృష్ణయ్య ఒక సంవత్సరం, 1.5 సంవత్సరం ఆయన భార్య నేరుగా వెళ్ళిపోయి అందిరి నీవా ఎక్కడెక్కడ వస్తుందో మొత్తం మైల్ స్టోన్స్ వేయించారు. అప్పుడు అందరూ నవ్వారు. ఈరోజు అధ్యక్ష 738 కిలోమీటర్లు మారాల నుంచి నేరుగా మల్యాల నుంచి నేరుగా కుప్పానికి నీళ్లు తీసుకొచ్చి నిన్న పూర్తి చేశామంటే ఇదొక చరిత్ర. 1-2 కాదు అధ్యక్ష, ఇవి 738 కిలోమీటర్లు, లాంగెస్ట్ ఇన్ ఏషియా. రెండో పక్కన చాలా లిఫ్ట్లు ఉన్నాయి. హైట్ అంతా కూడా మనం లిఫ్ట్ చేసి మొత్తం తీసుకొచ్చాం. దీంట్లో కూడా పెద్ద డ్రామాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది 11 మార్చి 96 నేనే ఫౌండేషన్ వేసాను. ఎన్టీ రామారావు గారు సంకల్పించారు, ఫౌండేషన్ నేనే వేసా. జీడిపల్లి దగ్గర ఇక్కడ పేవల కేశవ్ ఉన్నాడు, ఆయన కాన్స్టిట్యున్సీలో నేను ఆ రోజు ఫౌండేషన్ వేసా. అలాంటిది వీళ్ళు వచ్చిన తర్వాత నిలిపేస్తే 6000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్కి మేము తెస్తామని హామీ ఇచ్చి ₹1 ఖర్చు పెట్టలేదు. వస్తానే 100 రోజుల్లో 3800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 3850 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఆ కాలువలో పారిస్తున్నాంటే, కడకు పులివెందలకు కూడా ఒక చెరువుకు నీళ్లు ఇవ్వాలని మా ఎన్డీఏ లీడర్స్ అందరూ అడిగితే ఆ పులివెందలకు కూడా నీళ్లు మనమే ఇచ్చాం అధ్యక్ష. ఆ చెరువు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అలాంటివన్నీ కూడా మనం చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే దీని మీద 13,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాం. 13,000 కోట్లు ఖర్చు పెట్టాం. 40 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. 498 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్కి నీళ్లు ఇస్తున్నాం. 61 ట్యాంక్స్ ఇప్పటికే ఫుల్ అయినాయి. 138 టీఎంసీ 138 ట్యాంకులు పార్షియల్గా ఫుల్ అయినాయి. ఇంకొక పక్కన దారి పొడుగున మీరు చూస్తే అనేక రిజర్వాయర్లు 7 టీఎంసీ నీళ్లు పూర్తి చేసే విధంగా 6 రిజర్వాయర్లు పూర్తి చేశాం. అన్ని రిజర్వాయర్లు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది దేశ. ఇది ఒక కరువు సీమలో ఒకసారి మీరు చూస్తే నెక్స్ట్ ఇది ప్రారంభం చేశాం, వాటర్ రిలీజ్ చేశాం 17 జూలై 2025. నెక్స్ట్ ఇది జలహారతి పరమసముద్రం ట్యాంకుకి నీళ్లు వచ్చిన రోజు దిశ. అది చూస్తే చాలా సంతోషం కలిగింది నాకు. 8 సార్లు ఓట్లేసిన కుప్పానికి నీళ్లు తీసుకుపోయి అక్కడ జలహారతి ఇచ్చానంటే నా జన్మ సార్థకమైందని భావించాను. అలాంటి ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ ఈ ఒకప్పుడు వీళ్ళు మారీ చేసిపోతే లైనింగ్ అవన్నీ చేసి నీళ్లు తీసుకుపోయిన విధానం. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వాటర్ అంతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి నీళ్లు తీసుకెళ్ళాం. ఇక్కడ చూస్తే అధ్యక్ష ఒక విషయం మీకు అందరికీ చెప్పాలి. 1924 చాలా భయంకరమైన పరిస్థితి. కెనాల్స్ ఏవి మెయింటైన్ చేయలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. బండ్స్ సరిగా మెయింటైన్ చేయలేదు. ఫ్లడ్ బ్యాంక్స్ అన్నీ దెబ్బతిన్నాయి, స్లూయిస్ దెబ్బతిన్నాయి, గేట్లు దెబ్బతిన్నాయి, ట్రైన్స్ అన్నీ కూడా పూడికి దీక
చాలా వరకు కోస్టల్ ఏరియాలో అయితే ఎక్కడికక్కడ వరదలు పడితే ముంపుకు గురయ్యే పరిస్థితి.